హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇష్నా వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో సప్త శనివార వ్రతం డెమో ఆడియో ఫైల్ అన్నమాట. నేను వ్రతం గురించి డీటెయిల్గా వీడియో పెట్టినప్పుడు ఇలా షోడశోపచార పూజ కూడా చేయాలి అని చెప్పి పూజ సామాగ్రి చూపిస్తూ ఏ మంత్రం ఎప్పుడు చదవాలి అని చూపించాను. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, మాకు అన్ని మంత్రాలు చదవడం రాదు కానీ పూజ చేసుకోవాలని ఉంది, ఎలా ప్లీజ్ చెప్పండి అని చెప్పి. వాళ్ళందరికీ కూడా నేనే అన్ని మంత్రాలు చదివి జస్ట్ ఏ ఉపచారానికి ఏం సమర్పించాలి అని చెప్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక డెమో ఆడియో ఫైల్ చేస్తాను అని చెప్పాను. అందుకే ఈ వీడియో అన్నమాట. ఈ ఒక్క ఆడియో ఫైల్ పెట్టుకొని మీరు 7 వీక్స్ కూడా హ్యాపీగా వ్రతం చేసుకోవచ్చు. ఈ వీడియోలో పూజకు కావాల్సిన సామాగ్రి ఇంకొకసారి చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు పూజ ఎలా చేసుకోవాలి క్లియర్ ఆడియో ఉంటుంది. ఫస్ట్ అయితే పూజకి ఏమేమి కావాలో చూసి తర్వాత పూజ స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ నేను మీకు పీడిఎఫ్ చూపిస్తూ క్లియర్గా చెప్తున్నాను. సో దట్ పీడిఎఫ్లో ఏది ఎక్కడ ఉందో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పీడిఎఫ్ కూడా కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, ఇంగ్లీష్లో తెలుగులో. ఎవరికి ఏది కావాలంటే అది హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు పూజకు కావాల్సిన సామాన్లు చూద్దాము. వెంకటేశ్వర స్వామి ఫోటో విగ్రహం ఉండాలి అండ్ లక్ష్మీదేవి ఫోటో విగ్రహం కూడా ఉండాలి. ఈ పూజలో భాగంగా మనం లక్ష్మీ అష్టోత్తరం కూడా చేస్తామన్నమాట. అందుకు నెక్స్ట్ గణపతి విగ్రహం ఉండాలన్నమాట. ఒకవేళ లేకపోతే పసుపు గణపతి మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఎవ్రీ వీక్ అలా పసుపు గణపతి కొత్తగా చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు చెట్లకు వేయచ్చు అనమాట, కొన్ని వాటర్ పోసి. అండ్ తర్వాత పూలు, కొన్ని పసుపు అక్షింతలు కలిపి పెట్టుకోండి. నెక్స్ట్ బియ్యం కావాలి. కొన్ని బియ్యం ఎలా అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో కింద వేయాలన్నమాట పీఠం పైన. అలాగే కొన్ని బియ్యంని ప్లేట్లో సర్ది ఆ ప్లేట్లో కలశం పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 పంచపాత్రలు తీసుకోవాలి. ఒక పంచపాత్ర ఏమో మీకు వాటర్ ఫిల్ చేసినవి మీ ఉపచారాల కోసం అనమాట. ఇంకో పంచపాత్రలో వాటర్ ఫిల్ చేసి అందులో ఇలాచి, పచ్చకర్పూరం, అలాగే తులసి ఆకులు కొన్ని వేసుకొని పెట్టుకోవాలి. అవి దేవుడి కోసం అనమాట. ఈ ఉపచారాలన్నిటికీ మనం దేవుడి పంచపాత్రలో ఉన్న వాటర్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ కలసంలో ఈ కింది వాటిని వేయాలి. నీళ్లు ఫిల్ చేసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరం, యాలకులు, జవ్వాది పొడి, తులసి ఆకులు ఇవన్నీ వేసిన తర్వాత కలసం మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ పైన బ్లౌజ్ పీస్ పెట్టి రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత 2 వస్త్రాలు మనకి ఇక్కడ కావాలి. యాక్చువల్లీ కలసం పైన ఒక బ్లౌజ్ పీస్, అలాగే పీఠం పైన వేసుకోవడానికి ఇంకో బ్లౌజ్ పీస్. ఎల్లో కలర్ అయితే మంచిది, బట్ మీ దగ్గర ఏది దొరికితే అది బెస్ట్, మీరు తీసుకోండి. అండ్ దాని తర్వాత తులసి మాల, తులసి ఆకులు కావాలి. ఒకవేళ మాల దొరకకపోతే అట్లీస్ట్ ఒక 5 నుంచి 9 ఆకులన్నా తీసుకుంటే మంచిదన్నమాట. తర్వాత పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర కలిపిన పంచామృతాలు సిద్ధంగా పెట్టుకోండి. దాని తర్వాత వస్త్రం అనే ఉపచారం వస్తుంది. దానికి ఏంటి అంటే ఇలాగా 2 కాటన్ పీసెస్ కావాలి. యాక్చువల్లీ ఇక్కడ 4 కావాలి, ఎందుకంటే మనం గణపతికి కూడా షోడశోపచార పూజ చేస్తాము. ఈ పూజలో ఫస్ట్ గణపతికి షోడశోపచార పూజ అయిపోయాక దాని తర్వాత వెంకటేశ్వర స్వామికి చేయాలన్నమాట. సో ఇక్కడ 4 కాటన్ చిన్న చిన్న పీసెస్ తీసుకొని వాటికి పసుపు, కుంకుమ అద్ది రెడీగా పెట్టుకోవాలి. 2 గణపతికి, 2 వెంకటేశ్వర స్వామికి. తర్వాత యజ్ఞోపవీతం అనే ఉపచారం వస్తుంది. దానికేమో కాటన్తో తయారు చేసిన మాలలు ఇలాగా. సో ఈ మాలలు ఒకటి గణపతి కోసం, ఒకటి వెంకటేశ్వర స్వామి కోసం, 2 రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ నైవేద్యం ఏంటి అంటే నల్లనువ్వుల లడ్డులు, చలిమిడి అంటే మీరు బియ్యం పిండి దీపాలు చేస్తారు కదా, అందులోంచి కొంచెం పిండి లడ్డూలా చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత వడపప్పు, పానకం, ఒక 7 బనానాస్, కొబ్బరికాయ, అలాగే 7 నల్ల ద్రాక్ష ఉంటుంది కదా, నల్ల ద్రాక్ష, లేకపోతే 7 ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు కాదు మన డేట్స్ అన్నమాట. సో ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. అలాగే చాలామంది నన్ను ఎవ్రీ వీక్ 7 ప్రసాదాలు పెట్టాలా అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్లీ అవసరం లేదండి. కొబ్బరికాయ, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు అండ్ మన నువ్వుల లడ్డూలు పెట్టుకుంటే సరిపోతుంది. వ్రతకథల్లో కూడా ఈ 4 గురించే మెన్షన్ చేశారు. కానీ మనకి స్టవ్ వెలిగించి మనకు పొద్దున పనేం లేకుండా ఈజీగా అయ్యేవి నెక్స్ట్ పానకము, వడపప్పు, అలాగే ఒక 7 డేట్స్. పెద్ద కష్టమేం కాదు కదా, అందుకే ఆ 4కి ఇంకో 3 జోడించి 7 లాగా నేను చేశానమాట. సో మీ ఇష్టం, మీ ఓపిక, మీకు నచ్చితే పెట్టుకోండి, లేదంటే లేదు. తర్వాత గణపతికి నైవేద్యం కోసం విడిగా ఒక 2 బనానాస్ కానీ 2 ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోండి. ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకున్నా సరిపోద్ది. తర్వాత తాంబూలం అనే ఉపచారానికి ఏం చేయాలంటే 2 తాంబూలాలు సెట్ చేసుకోవాలి. ఒకటి గణపతికి, ఒకటి వెంకటేశ్వర స్వామికి. ఏముండాలి అందులో అంటే తమలపాకు, వక్క, సున్నం, పచ్చకర్పూరం అన్నమాట. ఇలాగ 2 రెడీగా చేసుకొని పెట్టుకోండి ఆకుపైన వేసుకొని. తర్వాత దీపాలు సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ మీరు 7 పిండి దీపాలు పెట్టుకోవాలి. పిండి దీపాలు జస్ట్ బియ్య పిండిలో బెల్లం, కొన్ని పాలు, కొన్ని వాటర్ వేసి రెడీగా చేసుకోండి. ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు, నేనైతే అలా చేశాను కాబట్టి చెప్తున్నాను. సో 7 పిండి దీపాలు రెడీగా పెట్టుకొని ఒక్కో దీపంలో 2 or 3 వత్తులు వేసుకొని నువ్వుల నూనె పోసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ పిండి దీపాలతో పాటు 2 నార్మల్ దీపాలు కూడా మనం పెట్టుకుంటాం కదా, ఆ 2 నార్మల్ దీపాలలో ఒక దీపంలో 3 వత్తులు, ఇంకో దీపంలో 4 వత్తులు వేసుకొని అందులో కూడా నువ్వుల నూనె పోసుకొని రెడీగా పెట్టుకోండి. ఇంకా మిగతా సామాన్ అంతా మీ పూజ గదిలో ఉండేది. సో ఇవి పూజకు కావాల్సిన సామాగ్రి అన్నమాట. సో
ఇవన్నీ కూడా మీకు ఎవ్రీ వీక్ రెడీగా పెట్టుకుంటే పూజ అసలు చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ వీక్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉండొచ్చు, చాలా వస్తువులు ఉన్నాయి, చాలా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయని చెప్పి. బట్ ఈ లిస్ట్ మీరు చూసుకొని ప్రతి ఒక్కటి ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటే పూజ చేసుకోవడం చాలా చాలా ఈజీ. పూజ ఈజీ అవుతేనే మన మనసు కూడా అంత లగ్నం చేయగలుగుతాం మనం పూజ పైన. సో అందుకే మీకు ఈజీగా ఉండాలని చెప్పి నేను ఇక్కడ చెప్తున్నాను. దాని తర్వాత ముడుపు గురించి ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. దీని తర్వాత మనం డైరెక్ట్ పూజలోకి వెళ్ళిపోదాం. అండ్ ముడుపు గురించి ఏంటి అంటే, ఒకవేళ మీరు ఫస్ట్ వీక్ పూజ చేసుకుంటున్నట్టయితే ముడుపు కట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అందుకే దీపారాధనకు ముందు ముడుపు కట్టి సిద్ధంగా పెట్టుకోవాలి. దీపారాధన పూర్తయ్యాక ఆ ముడుపుని స్వామివారి పాదాల దగ్గర పెట్టాలి. అలాగే ప్రతి వారం కూడా ఈ ముడుపుని మర్చిపోకుండా పూజలో ఉంచుకోవాలి. అది మీ డ్యూటీ అన్నమాట. సో ముడుపు ఎలా సిద్ధం చేసుకోవాలి అంటే, ముడుపు ముందు రోజు సాయంత్రం ఫ్రైడే ఉంటుంది కదా, ఆ రోజే పసుపు జవ్వాది కలిపిన వాటర్లో ముడుపుకు సరిపోయే తెల్ల వస్త్రం ఉంటుంది కదా, వైట్ క్లాత్, దాన్ని ముంచి ఒక 5 minutes ఉంచాలి. తర్వాత ఆ వైట్ క్లాత్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేసి మీ పూజ గదిలోనే నీడలో ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వ్రతం చేసుకున్న టైంకి మంచిగా ఆరిపోయి ఉంటుంది. ఆ ఆరిన క్లాత్ ఉంది కదా, ఆ ఆరిన క్లాత్లో ఏమేమి వేసుకొని ముడుపు కట్టుకోవాలో చూడండి. ఇక్కడ పసుపు, కుంకుమ, అక్షింతలు, జవ్వాది పొడి కొంచెం, 7 యాలకులు, 7 ఎండు ఖర్జూరాలు, ఒక తులసాకు, అలాగే మీకు నచ్చినంత దక్షిణ వేసుకోండి. 11 రూపీస్, 101 రూపీస్ మీ ఇష్టం. అలాగే మీరు ఏమైనా కోరికతో ఈ పూజ చేసుకుంటున్నట్టయితే మాత్రం మీ కోరికకు సంబంధించిన ఏదైనా ఒక చిన్న వెండి వస్తువు మీ దగ్గర ఉంటే దాన్ని కూడా పెట్టొచ్చు. ఒకవేళ అలాంటి వస్తువులు ఏమీ లేవండి మా దగ్గర అంటే, ఒక చిన్న చీటీలో మీ కోరిక ఏంటో రాసి ఆ చీటీ కూడా ముడుపులో పెట్టి కట్టేయచ్చు అనమాట. సో ఇవన్నీ పెట్టిన తర్వాత 3 ముడులతో ఊడిపోకుండా గట్టిగా ముడుపు కట్టుకొని పూజకి మీరు సిద్ధం అవ్వాలి. ఈ థింగ్స్ అన్ని పూజా సామాగ్రి మొత్తం రెడీ చేసుకున్నాక మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ముడుపు కట్టుకోవడమే. ముడుపు కట్టుకొని ఇంకా మీరు దీపారాధనకి రెడీ అయిపోవడమే అన్నమాట. సో ఇది హోల్ ప్రాసెస్ అండి. ఇక్కడ నుంచి ఇప్పుడు పూజా విధానం స్టార్ట్. ఎవరికైనా ఇవన్నీ తెలిసి ఓన్లీ పూజా విధానం చేసుకుందాం అనుకుంటే ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి పూజ చేసుకోవడం. ఓకే, మనం లేట్ చేయకుండా ఇంకా మనం పూజలోకి వెళ్ళిపోదాము. పూజా సామాన్తో పాటు పీడిఎఫ్లో మీకు కనిపిస్తున్న అష్టోత్తరం ఉంది కదా, విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, అలాగే వ్రత కథలు, ఈ 3 కూడా మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే పూజ చేసేది మంత్రాలు చదివేది మొత్తం నేనైనప్పటికీ పూజ చేసుకుంటున్న మీరు ఏదో ఒకటి చదువుకుంటే మంచిది. ఇక్కడ విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం నేను వీడియోలో చెప్తున్నాను, బట్ స్టిల్ మీరు చదువుకోగలిగితే మీ చదువుకోవడం మంచిది. సో ఖచ్చితంగా ఈ 3 అయితే ప్రింట్అవుట్స్ తీసుకొని పెట్టుకోండి. వ్రతకథలు మాత్రం నేను అసలు చెప్పట్లేదు. సో వ్రతకథలు మీరే చదువుకోవాల్సి వస్తుంది. అందుకే మళ్ళీ పీడిఎఫ్లో ఎత్తుకునే పని లేకుండా ముందే ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ నేను మీకు క్లియర్గా పీడిఎఫ్ చూపిస్తూ మంత్రాలు చదువుతూ ఉంటాను. ఏ మంత్రం తర్వాత ఏ ఉపచారం సమర్పించాలి అని చెప్పి నేను మీకు క్లియర్గా చెప్తూ ఉంటాను కూడా. సో ఇప్పుడైతే మీరు ఫస్ట్ దీపాలు రెడీగా పెట్టుకున్నారు కాబట్టి దీపారాధన చేసి దీపాలకి బొట్లు పెడుతూ ఉండండి. నేను మంత్రం చదువుతున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. నెక్స్ట్ ఆచమనం అనమాట. మీకోసం పక్కన పెట్టుకున్న పంచపాత్ర ఉంది కదా, వాటర్ ఫిల్ చేసుకొని అది తీసుకోండి. స్పూన్తో లెఫ్ట్ హ్యాండ్తో వాటర్ని రైట్ హ్యాండ్లో వేసుకుంటూ నేను ఇక్కడ ఆచమనం నామాలు చదువుతున్నప్పుడు ఫస్ట్ 3 నామాలకి వాటర్ తాగాలి. 4th నామంకి హ్యాండ్ వాష్ చేస్తున్నట్లు చేసి వాటర్ని కిందికి విడిచిపెట్టాలన్నమాట. నేను మీకు చదువుతూ చెప్తాను ఏం చేయాలని చూడండి. ఓం కేశవాయ స్వాహ వాటర్ తాగండి. ఓం నారాయణాయ స్వాహ వాటర్ తాగండి. ఓం మాధవాయ స్వాహ వాటర్ తాగండి. ఇప్పుడు ఓం గోవిందాయ నమః అన్నప్పుడు వాటర్ని హ్యాండ్ వాష్ చేస్తున్నట్టు చేసి కిందికి విడిచిపెట్టండి. తర్వాత ఇప్పుడు దండం పెట్టుకొని ఫోటో వంక చూడండి. నేను మిగతా నామాలు చదువుతాను. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు అక్షింతలు ఉంటాయి కదా, వాటిని వాసన చూసి మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ విడిచిపెట్టుకోవాలి. నేను ఈ మంత్రం చదువుతున్నప్పుడు. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. నెక్స్ట్ ప్రాణాయామం అనమాట. మీకు ప్రాణాయామం ఎలా చేయాలో తెలిస్తే ముద్ర పట్టుకొని చేయొచ్చు, లేదంటే అట్లీస్ట్ ఫోటో వంక చూసి దండం పెట్టుకోండి. నేను ఈ మంత్రం చదువుతాను. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సర్వితుర్వరేణ్యం
వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. నెక్స్ట్ సంకల్పము. మీరు ఈ పూజ అసలు ఎందుకు చేసుకుంటున్నారో, మీ కోరిక ఏంటో ఒకసారి స్వామివారికి చెప్పుకొని మనసులో స్వామివారిని తలుచుకుంటూ ఉండండి. నేను ఈ సంకల్ప మంత్రం చదివిన తర్వాత మీకోసం పెట్టుకున్న పంచపాత్రలోని వాటర్ని మీ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్తో టచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను సంకల్ప మంత్రం చెప్తున్నాను. మమ ఉపాత సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ వెంకటేశ్వర దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం స్మృత శనైశ్వర దోష పరిహారార్థం మమ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవతా ప్రీత్యర్థం షోడశోపచార పూజాం కరిష్యే. ఈ పూజ చేసుకోవడం వల్ల మీకున్న సకల శని బాధలు, అంటే ఏల్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఏది ఉన్నా ఈ పూజ ఫలితంగా మీకు చాలా వరకు ఎఫెక్ట్స్ తగ్గుతాయని చెప్పి వ్రత కథలో కూడా చెప్పబడి ఉంది. సో మీ కోరిక ఏదో అంత కోరికను స్వామివారికి చెప్పుకున్నారు కదా, మొత్తం స్వామివారే చూసుకుంటారు. ఇప్పుడు సంకల్పం అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది కలశారాధన అన్నమాట. కలశారాధన ఏంటి అంటే, దేవుడి కోసం తీసుకున్న పంచపాత్ర ఉంటుంది. ఆ పంచపాత్రలో మామిడాకుతో కానీ తులసాకుతో కానీ స్పూన్తో కానీ వాటర్ని తిప్పుతూ ఉండండి. నేను ఈ మంత్రం చదివినంతసేపు. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్మృతః కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదః శ్యామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితః సర్వే కలశాంబూ సమాశ్రితః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధుం కురు. ఇప్పుడు కలశారాధన కూడా అయిపోయింది కదా. ఈ కలశారాధన తర్వాత వాటర్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పూజలకి దేవుడికి ఏ ఉపచారం ఉన్నా ఈ వాటరే వాడతామన్నమాట. ఇప్పుడు గణపతి పూజ. గణపతి పూజకి నేను ఏమేమి చెప్తున్నానో అన్నీ మీకు క్లియర్గా సేమ్ ఇదే ప్రాసెస్ వెంకటేశ్వర స్వామికి కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మీ చేతిలో కొన్ని అక్షింతలు పూలు పట్టుకొని రెడీగా ఉండండి. నేను వక్రతుండ మహాకాయ చదివిన తర్వాత గణపతి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ వేయాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా అదో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. ఇప్పుడు నెక్స్ట్ గణపతికి 16 ఉపచారాలతో షోడశోపచార పూజ చేయాలి. ఏ ఉపచారానికి ఏం సమర్పించాలో నేను క్లియర్గా చెప్తూ ఉంటాను, మీరు చేస్తూ ఉండండి. ఫస్ట్ 3 ఉపచారాలకి అక్షింతలు మనం సమర్పిస్తామన్నమాట. ఓం శ్రీ మహాగణపతియే నమః ధ్యాయామి. ఇప్పుడు అక్షింతలు సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతియే నమః ఆవాహయామి. ఇప్పుడు కూడా అక్షింతలే. ఓం శ్రీ మహాగణపతియే నమః ఆసనం సమర్పయామి. ఇప్పుడు కూడా అక్షింతలు సమర్పించుకున్నాక ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీ దగ్గర గణపతి ఫోటో ఉంటే ఉపచారాలు వాటర్తో చేసే ఉపచారాలు ఫోటోకి చూపించి మీ పక్కనే ఒక ఎంటీ పాత్ర పెట్టుకొని అందులోకి విడిచిపెట్టొచ్చు. ఒకవేళ మీ దగ్గర విగ్రహం ఉంటే వాటర్ని విగ్రహంకి అభిషేకంలా చేయొచ్చు. ఒకవేళ అసలు మీ దగ్గర ఏది లేకపోతే పసుపు గణపతి చేసుకొని ఈ పూజ వరకు పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పసుపు గణపతిని తీసుకొని చెట్లలో వేయచ్చు. ఏదైనా చేయొచ్చు అనమాట. వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజ కూడా అంతే. ఫోటో ఉంటే ఫోటోకి చూపిస్తూ పక్కనే ఒక పాత్రలో పెట్టుకోవాలి. ఫోటో లేకపోతే విగ్రహం ఉంటే వాటర్కి సంబంధించి పంచామృతకు సంబంధించి ఏ ఉపచారం ఉన్నా అభిషేకంలా చేయొచ్చు. ఓం శ్రీ మహాగణపతి నమః పాదయోపాద్యం సమర్పయామి. వాటర్ సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. వాటర్ సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతి నమః ఆచమనీయం సమర్పయామి. వాటర్ సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతి నమః స్నానం సమర్పయామి. వాటర్ సమర్పించండి. సో ఇక్కడితో వాటర్తో చేయాల్సిన ఉపచారాలు అయిపోయినాయి. నెక్స్ట్ వస్త్రం యజ్ఞోపవీతం అనమాట. నేను మీకు ముందుగా చెప్పినట్టు 2 వస్త్రం పీసెస్ ఉన్నాయి కదా కాటన్వి, అవి పెట్టాలి వస్త్రంకి. యజ్ఞోపవీతానికి ఏమో కాటన్ మాల వేయాలన్నమాట. ఓం శ్రీ మహాగణపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రం సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతి నమః యజ్ఞోపవీతం సమర్పయామి. కాటన్ మాల వేయండి. ఓం శ్రీ మహాగణపతి నమః గంధం సమర్పయామి. గంధం బొట్టు తీసి గణపతికి పెట్టండి. ఓం శ్రీ మహాగణపతి నమః పుష్పాని సమర్పయామి. కొన్ని పూలు పెట్టండి. ఓం శ్రీ మహాగణపతి నమః ధూపమాగ్రాపయామి. ధూపం వెలిగించి స్వామివారికి చూపిస్తూ ఉండండి. ఓం శ్రీ మహాగణపతి నమః దీపం దర్శయామి. మీరు వెలిగించి పెట్టుకున్న దీపం ఉంది కదా, నార్మల్ దీపం, అది దేవుడికి ఇలా చేత్తో చూపిస్తూ ఉండండి. ఓం శ్రీ మహాగణపతి నమః నైవేద్యం సమర్పయామి. మీరు పక్కన పెట్టుకున్న 2 బనానాస్ కానీ బెల్లం ముక్క కానీ ఉంటుంది కదా, అది నైవేద్యంగా సమర్పించండి. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతో వస్తరణమసి. ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ. ఇప్పుడు నెక్స్ట్ తాంబూలం అన్నమాట. తమలపాకు, వక్క, సున్నం, పచ్చ
పంచకర్పూరంతో రెడీగా పెట్టుకోమని చెప్పాను కదా, అది సమర్పించాలి. ఓం శ్రీ మహాగణపతి నమః. తాంబూలం సమర్పయామి. నెక్స్ట్ ఇప్పుడు కర్పూర హారతి నీరాజనం సమర్పించుకోవాలి. హారతి వెలిగించి పెట్టి స్వామివారికి హారతిస్తూ ఉండండి. ఓం శ్రీ మహాగణపతి నమః. నీరాజనం సమర్పయామి. తర్వాత మంత్రపుష్పం అనమాట. మీ చేతిలో కొన్ని పూలు అక్షంతలు తీసుకొని పట్టుకొని మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పేస్తే గణపతి పూజ ఇక్కడితో అయిపోతుంది. ఓం శ్రీ మహాగణపతి నమః. మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. ఇప్పుడు గణపతి పూజ అయిపోయింది. మీరు గణపతి దగ్గర వేసిన అక్షంతలు ఉంటాయి కదా, కొన్ని తీసుకొని మీ తలపైన వేసుకోండి. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవి అలిమేలు మంగతో సహా మనం షోడశోపచార పూజ చేస్తామన్నమాట. చాలామంది దగ్గర ముగ్గురున్న ఫోటో ఉంటుంది. అలాంటిది ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి, లేకపోయినా పర్లేదు. సో ఏం టెన్షన్ పడొద్దు దేనికి కూడా. ఎండ్ ఆఫ్ ద డే మీరు మంచిగా ధ్యానించి మీ మనసు మొత్తం లగ్నం చేసి చేసుకున్న పూజనే కౌంట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి పూజ స్టార్ట్ చేస్తున్నాము. ధ్యానం ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి అలిమేలు మంగ పద్మావతితో సహా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి మీ కోరిక తీరుస్తున్నట్టు మనసు నిండా స్వామివారిని నింపుకొని ధ్యానించండి. నేను ఈ మంత్రం చదివాక అక్షింతలు సమర్పించాలి ఫోటోకి. ధ్యానం. శాంతాకారం భుజంగశయనం పద్మానాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అలిమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి. అక్షింతలు సమర్పించండి. ఇప్పుడు ఆవాహనం. ఈ ఉపచారంకి కూడా అక్షింతలు సమర్పించాలి. ఆవాహయామి దేవేశ సిద్ధగంధర్వ సేవిత పూజాం గృహానముదితో మే కరుణానిదే. అలిమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆవాహయామి. అక్షింతలు సమర్పించండి. ఇప్పుడు ఆసనం అన్నమాట. ఈ ఉపచారానికి కూడా అక్షింతలే. దేవదేవ జగన్నాథ ప్రణత క్లేశనాశన రత్నసింహాసనం దివ్యం గృహాన మధుసూదన. అలిమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సింహాసనం సమర్పయామి. అక్షింతలు సమర్పించండి. ఇప్పుడు నెక్స్ట్ పాద్యం అన్నమాట. నెక్స్ట్ వస్తున్న 4 ఉపచారాలకి వాటర్తోని పంచామృతాలతోని మనం చేస్తాము. సో పంచపాత్రలోని వాటర్ ఉన్నాయి కదా దేవుడిది, అది తీసుకోండి. వాంఛితం కురుమే దేవ దృష్కృతం చా వినాశయ పాద్యం గృహాన భగవాన్ మాతృరూపోంగ సన్నిధిం. శ్రీ అలిమేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామినే నమః. పాద్యం సమర్పయామి. వాటర్ని సమర్పించండి. నెక్స్ట్ అర్ఘ్యం. ఈ ఉపచారానికి కూడా వాటర్ సమర్పించాలి. పురుష్వమేదయాన్ దేవ సంసారార్థి భయాపహ కుసుమాక్షత సంయుక్తం గృహానార్క్యం నమోస్తుతే. అలిమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. నెక్స్ట్ ఇప్పుడు ఆచమనీయం అన్నమాట. ఈ ఉపచారానికి కూడా వాటర్ సమర్పించాలి. నమస్సత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞానరూపిణే గృహానాచమనం దేవ సర్వలోకైక నాయక. అలిమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు పంచామృత స్నానం అన్నమాట. మీరు కలిపెట్టుకున్న పంచామృతాలు ఉన్నాయి కదా, నేను ఈ మంత్రం చదువుతున్నంతసేపు మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహంకి అభిషేకంలా చేయొచ్చు, లేదంటే ఫోటోకి చూపించి పక్కనే ఒక ఎంటీ బౌల్ పెట్టుకొని అందులోకి విడిచిపెట్టుకోవాలి. దధి క్షీరాజ్య మధుభే శక్కరాఫల మిశ్రితాం పంచామృత స్నానమిదం గృహాన పురుషోత్తమ. అలిమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు శుద్ధోదక స్నానం అన్నమాట. ఇప్పుడు వాటర్ సమర్పించాలి. గంగా నది కృష్ణ కావేర్యాది నదీ జలై శుద్ధోదక స్నానమిదం పాదో దూషిత సురోత్తమ. అలిమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. నెక్స్ట్ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అన్నప్పుడు కూడా వాటర్ సమర్పించాలి. ఇప్పుడు వాటర్తో ఉపచారాలు అయిపోయాయి. ఇప్పుడు వాటర్ తీసి పక్కన పెట్టుకొని వస్త్రం యజ్ఞోపవీతం సేమ్ గణపతికి ఎలా చేసామో అలా అన్నమాట. వస్త్రం ఉపచారానికి మిగిలిన 2 వస్త్రం పీసెస్ ఉన్నాయి కదా కాటన్వి, అవి ఇప్పుడు సమర్పించాలి. తప్త కాంతన సంకాశం పీతాంబరమిదం హరే గృహాన శ్రీ జగన్నాథ శ్రీనివాస నమోస్తుతే. అలిమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నూతన వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత ఇప్పుడు యజ్ఞోపవీతం కాటన్తో చేసిన మాల ఉంది కదా, అది సమర్పించాలి. బ్రహ్మ విష్ణు మహేశానాం నిర్మితం బ్రహ్మసూత్రకం యజ్ఞోపవీతం గృహ్విశ్వ సర్వపాప వినాశనం. అలిమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు గంధం అన్నమాట. గంధం బొట్టు తీసి వెంకటేశ్వర స్వామికి పెడుతూ ఉండండి నేను మంత్రం చదువుతున్నప్పుడు. చందనా గురు కస్తూరి ఘనసార సమన్వితం గంధం గృహాన గోవింద పరమానందదాయక. అలిమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్యశ్రీ గంధం సమర్పయామి. ఇప్పుడు నెక్స్ట్ పుష్పాలన్నమాట. పూలు పెడుతూ ఉండండి.
నేను ఈ మంత్రం చదువుతున్నప్పుడు. సుగంధిని సుపుష్పాని జాజీకుంద ముఖాని చ మాలతీ వకులాదేవి పూజార్థం ప్రతిగృహ్యతాం. అలిమేలువంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః పుష్పాంజలి సమర్పయామి. ఓకే, ఇప్పుడు పుష్పం అయిపోయింది కదా. తర్వాత వెంకటేశ్వర స్వామికి అంగపూజ అనమాట. ఈ అంగపూజ అక్షింతలతో కానీ పుష్పాలతో కానీ చేయొచ్చు. నేను ఒక్కొక్క మంత్రం చదువుతున్నప్పుడు ఒక్కొక్క పువ్వు కానీ కొన్ని అక్షింతలు కానీ స్వామివారి ముందు వేస్తూ ఉండండి. మనం స్వామివారి ప్రతి అంగానికి పూజ చేస్తామన్నమాట. దాన్నే అంగపూజ అంటాం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః పాదౌ పూజయామి. ఓం శ్రీ శేషాచలాధీశాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం శ్రీ దామోదరాయ నమః జంగే పూజయామి. ఓం పద్మావతీపతయే నమః జానూని పూజయామి. ఓం శ్రీ వాసుదేవాయ నమః ఊరూన్ పూజయామి. ఓం మహాభాగాయ నమః కటిం పూజయామి. ఓం నిలయాయ నమః ఉదరం పూజయామి. ఓం విశాల హృదయాయ నమః హృదయం పూజయామి. ఓం పరమాత్మనే నమః స్తనౌ పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః శిరః పూజయామి. ఓం సర్వాంగాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అంగపూజ అయిపోయింది. తర్వాత వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర నామాలన్నమాట. మీకు అష్టోత్తరం చదవడానికి వస్తే, మీకు ఓపిక ఉంటే అష్టోత్తరం వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి, అలాగే వ్రత కథలు, ఈ 3 కూడా నేను మిమ్మల్ని చదువుకోమని చెప్తాను. ఎందుకంటే పూజ చేసుకున్నది మీరే కాబట్టి మంత్రాలు ఇవన్నీ నేను చెప్పినప్పటికీ కూడా మీరు ఏదో ఒకటి చదువుకుంటే మంచిది. సో వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం మీరు చదువుకోండి. కుదిరితే ఇక్కడికి వీడియో పాజ్ చేసి మీరు చదువుకోవచ్చు. లేదంటే నేను అష్టోత్తరం కూడా చదువుతున్నాను. మీ చేతిలో కొన్ని పూలు అక్షింతలు పట్టుకోండి. నేను మొత్తం అష్టోత్తరం చదివేసిన తర్వాత పూలు అక్షింతలు తీసి స్వామివారి దగ్గర వేయొచ్చు. ఇప్పుడు నేను అష్టోత్తరం స్టార్ట్ చేస్తున్నాను. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంశాయ నమః. ఓం జగద్వందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం వరస్మై జ్యోతిషే నమః. ఓం వైకుంఠపతే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్య యవ్వన రూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవర్ధనధరాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం అనంతశక్తయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం పుణ్యమూర్తే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం దయానిధయే నమః. ఓం కరుణాసాగరాయ నమః. ఓం భవబంధ విమోచకాయ నమః. ఓం శరణాగతవత్సలాయ నమః. ఓం సత్యసంకల్పాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం సర్వమంగళదాయకాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం సర్వలోకనాయకాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీనిధే నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం పద్మగర్భాయ నమః. ఓం పద్మాక్షాయ నమః. ఓం పద్మమాలిని నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మనేత్రాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మవాసిని నమః. ఓం పద్మపానయ నమః. ఓం పద్మపాదాయ నమః. ఓం పద్మనిలయాయ నమః. ఓం శేషసాయినే నమః. ఓం గరుడవాహనాయ నమః. ఓం చక్రపాణయ నమః. ఓం శంఖదారాయ నమః. ఓం గదాధారాయ నమః. ఓం సర్వాయుధధారాయ నమః. ఓం సర్వాయుధధారాయ నమః. ఓం దివ్యమంగళ విగ్రహాయ నమః. ఓం కాంతిమూర్తే నమః. ఓం సౌందర్యనిధయే నమః. ఓం కృష్ణవర్ణాయ నమః. ఓం పీతాంబరధారాయ నమః. ఓం కిరీటినే నమః. ఓం కుండలినే నమః. ఓం కౌస్తుభధారాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం యోగేశ్వరాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం సర్వకారణకారణాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం సర్వంతర్యామినే నమః. ఓం భక్తాభీష్టప్రదాయ నమః. ఓం శరణ్యాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం క్షేమంకరాయ నమః. ఓం ఐశ్వర్యప్రదాయ నమః. ఓం ధనప్రదాయ నమః. ఓం విద్యాప్రదాయ నమః. ఓం సౌఖ్యప్రదాయ నమః. ఓం ఆయురారోగ్యప్రదాయ నమః. ఓం మోక్షప్రదాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం జనప్రియాయ నమః. ఓం సర్వదుఃఖహరాయ నమః. ఓం శ్రీ శ్రీనివాస పరాత్పరాయ నమః. ఇప్పుడు విష్ణు అష్టోత్తరం ఫినిష్ అయిపోయింది. మీ చేతిలో పట్టుకున్న పూలు అక్షింతలు దేవుడి ఫోటోకి వేయండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం. ఈ అష్టోత్తరం స్టార్ట్ చేసే కంటే ముందు లక్ష్మీదేవికి గంధం కుంకుమ పెట్టి మీ చేతిలో సేమ్ అలాగే అక్షింతలు పూలు పట్టుకొని నేను ఈ అష్టోత్తరం చదివిన తర్వాత అమ్మవారి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ వేయండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మన్యే నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షే నమః. ఓం క్షీరోదసంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః.
నమః నమః ఓం అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశిన్య నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షయ నమః ఓం పద్మగంధిన్య నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాభిముఖ్య నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్ర సహోదర్యే నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇందుశీతలాయ నమః ఓం ఆహ్లాదజనన్య నమః ఓం పుష్టే నమః ఓం శివాయ నమః ఓం శివకర్త్యే నమః ఓం సత్యాయ నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్య నమః ఓం తుష్టే నమః ఓం దారిద్ర్యనాశిన్య నమః ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లమాల్యంబరాయ నమః ఓం శ్రీయే నమః ఓం భాస్కర్యే నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్విన్యే నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరిణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధనధాన్యకర్తే నమః ఓం సిద్ధ్యే నమః ఓం స్త్రైణ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృపవేష్మకతనందాయ నమః ఓం వరలక్ష్మే నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాయ దేవ్యే నమః ఓం విష్ణువక్షస్థలసితాయ నమః ఓం విష్ణుపత్నే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వోపద్రవవారిణ్యే నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్త్యే నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖ్యే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యే నమః ఓం పద్మిన్యే నమః ఓం క్షీరోదతనయాయ నమః. ఇప్పుడు లక్ష్మీదేవి ఫోటో ఆర్ విగ్రహం పైన మీ చేతిలో పట్టుకున్న పూలు అక్షింతలు సమర్పించండి. ఇక్కడితో లక్ష్మీ అష్టోత్తరం కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మిగిలిన 5 ఉపచారాలు ఉంటాయి, ధూపం దీపం నైవేద్యం అని చెప్పి. సో ఆ 5 అయిపోయిన తర్వాత వ్రత కథలు చదువుకోవాలి. వ్రత కథలు మాత్రం నేను చదవట్లేదు, ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా చదువుకోవాలి కాబట్టి అది నేను మీకే వదిలేస్తున్నాను. పూజ కంటే ముందు ప్రింట్అవుట్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేయమని చెప్పాను కదా, మీ దగ్గర రెడీగా ఉంటే హ్యాపీగా స్వస్తి చెప్పే కంటే ముందు వ్రత కథలు చదువుకొని తర్వాత పూజకు స్వస్తి చెప్పుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన 5 ఉపచారాలు మనం చేద్దాము. ధూపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి చూపిస్తూ ఉండండి. నేను ఈ మంత్రం చదువుతాను. దశాంగం గుగ్గులోపేతం ఘృతేన చ సమన్వితం ధూపం గృహాణ దేవేశ సర్వలోక నమస్కృతే అలిమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ధూపమాగ్రాపయామి. నెక్స్ట్ మీరు వెలిగించి పెట్టుకున్న దీపం ఉంది కదా, ఆ దీపం తీసుకొని స్వామివారి ఫోటో చుట్టూ తిప్పుతూ ఉండండి. నేను ఈ దీపం మంత్రం చదువుతాను. త్రైలోక్య దీప మహాదేవ సర్వజ్ఞానప్రదాయక దీపం దాస్యామి దేవేశ రక్ష మాం భక్తవత్సల అలిమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి. ఇప్పుడు ధూపదీపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అన్నప్పుడు దేవుడు పంచపాత్రలోని వాటర్ని సమర్పించాలి. నెక్స్ట్ ఇప్పుడు నైవేద్యం. మీరు ఎన్ని నైవేద్యాలు చేసి పెట్టుకుంటే అన్నీ తీసుకొని దేవుడికి ఆరగిస్తూ ఉండండి, చూపిస్తూ ఉండండి. నేను నైవేద్య మంత్రం చదువుతాను. భక్ష్య భోజ్యన్య రసై పక్వై సమన్వితం నైవేద్యం తుమయానీతం గృహాన పురుషోత్తమ అలిమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి సత్యం త్వర్తేన పరిశించామి. ఇప్పుడు అమృతమస్తు అమృతో వస్తరణమసి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ. ఇప్పుడు మళ్ళీ వాటర్ సమర్పించాల్సి వస్తుంది. ఒక 4 సార్లు వాటర్ రెడీగా పెట్టుకోండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి, వాటర్ సమర్పించండి. అమృతా ఫిదానమసి ఉత్తర పోషణం సమర్పయామి, వాటర్ సమర్పించండి. హస్తో ప్రక్షాళనం సమర్పయామి, వాటర్ సమర్పించండి. పాద ప్రక్షాళనం సమర్పయామి, వాటర్ సమర్పించండి. శుద్ధాచమనీయం సమర్పయామి, ఇప్పుడు కూడా వాటర్ సమర్పించి ఇప్పుడు నెక్స్ట్ తాంబూలం. మనం రెడీ చేసి పెట్టుకున్న తమలపాకు, వక్క, సున్నం, పచ్చకర్పూరం ఉంది కదా, అది సమర్పించాలి. ఫూగీ ఫలైస్స కర్పూరై నాగవల్లి తలై ఋతం జగన్నాథ శ్రీనివాస తాంబూలం ప్రతిగృహ్యతాం అలిమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నెక్స్ట్ కర్పూర హారతి వెలిగించి స్వామివారికి చూపిస్తూ ఉండండి. నేను మంత్రం చదువుతాను. కాంతాయ కళ్యాణ నిధే నిధేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అలిమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః కర్పూర నీరాజనం దర్శయామి. అయిపోయిన తర్వాత నీరాజనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అన్నప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్ని సమర్పించాలి. తర్వాత మంత్రపుష్పం. ఇప్పుడు కొన్ని పూలు అక్షంతలు మీ చేతిలో పట్టుకోండి. మంత్రపుష్పం చదివిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ కూడా చేయాల్సి వస్తుంది. ఈ మంత్రం అయిపోయాక మీరు కూర్చున్న ప్లేస్ నుంచి లేచి నుంచొని మీ కుడివైపుగా 3 ఆత్మ ప్రదక్షిణలు చేయాలన్నమాట. ఇప్పుడు నేను మంత్రం చదువుతున్నాను. నానా సుగంధ పుష్పాని యథాకాలోద్భవాని చ పుష్పాంజలి మయా దత్తం గృహాన శ్రీ వెంకటేశ్వర అలిమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ.
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు క్షమాప్రార్థన అనమాట. మీరు ఈ పూజలో తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమన్నా ఉంటే క్షమించమని చెప్పి మనం ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాము. నేను ఈ మంత్రం చదువుతున్నాను, మీరు దండం పెట్టుకొని ఫోటో వంక చూడండి. యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా యథాశక్తి పూజాయ చ భగవాన్ సర్వాత్మకః అలిమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత సుప్రసన్నో వరదో భవతు. ఇప్పుడు క్షమాప్రార్థన కూడా అయిపోయింది కాబట్టి స్వస్తి మంత్రం ఒకటే మిగిలిపోయింది. కానీ స్వస్తి చెప్పే కంటే ముందు పూజకి వ్రతకథలు చదువుకోవాలి. మొత్తం 4 వ్రతకథలు అనమాట. చాలా శక్తివంతమైనవి, చాలా ఆధ్యాత్మికమైనవి. ఈ వ్రతకథలు చదువుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి గురించి మీకు మొత్తం తెలిసిపోతుంది అనమాట. అంత శక్తివంతమైన కథలు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను ఈ 4 కథలు కూడా మీకు వదిలేస్తున్నాను. PDF ఎలాగో ఉంది కాబట్టి కథలు ప్రింట్అవుట్ తీసుకొని మీరు చదువుకుంటేనే మంచిది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వీడియో పాజ్ చేసుకొని మీరు వ్రతకథలు చదువుకున్న తర్వాత స్వస్తి మంత్రం ఒకటి ఉంటుంది, అదొక్కటి నేను చెప్పేస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ శస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రహ్మణాః సంతు నిర్భయః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణ సంతు పౌత్రిణః అదనాః సదనాః సంతు జీవంతు శరదం శతం. ఇక్కడితో పూజ ఫినిష్ అయిపోయినట్లే. ఎవ్రీ వీక్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. గణపతికి వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజ చేసుకొని స్వస్తి చెప్పుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా చిన్నగా పూజ చేసుకోవాలి. మీకు ఓపిక ఉండి కుదిరితే ఈవినింగ్ కూడా సేమ్ పూజ రిపీట్ చేసి వస్త్రం యజ్ఞోపవీతం తాంబూలంకి అక్షింతలు సమర్పించుకోవచ్చు. ఆర్ మీకు ఇంత టైం ఉండదు అంటే అట్లీస్ట్ పంచోపచార పూజ వరకు చేసుకోండి. అంటే ధూపం దీపం నైవేద్యం తాంబూలం హారతి వరకు అంతే. అలాగే చాలామంది పీఠం ఎప్పుడు కదపాలి అని చాలా డౌట్స్ అడిగారు. అసలైతే సాటర్డే మొత్తం కూడా పీఠం అలాగే ఉంచి నెక్స్ట్ డే సండే మార్నింగ్ కూడా పంచోపచార పూజ చేసుకొని పునరాగమనాయ చ అనే మంత్రం 3 సార్లు చెప్తూ ఫస్ట్ కలశంని 3 టైమ్స్ కదిలించి తర్వాత ఫోటోని కదిలించి ఇంకా పీఠం తీసేయచ్చు. సో నేను ఫాలో అయ్యి చేస్తున్న ప్రాసెస్ చెప్పాను. మీకు ఎలా నచ్చితే మీరు అలా చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూశారు కదా, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇలాంటి చాలా పూజల వీడియోస్ ఇష్నా వరల్డ్ ఛానల్లో రాబోతున్నాయి. రాబోయేది పండగల సీజన్. ఇంకా వీడియోస్ చేసి మీ అందరికీ కష్టం లేకుండా పూజ చేసుకునేలా చేయటమే నా గోల్ అన్నమాట. సో నా ద్వారా ఈ వ్రతం చేసుకుంటున్న మీ అందరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ.